గత వైసీపీ ప్రభుత్వం 2011 చట్టాన్ని మార్చి కౌలు రైతుల పొట్టకొట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కౌలు రైతుల చట్టంపై 5 జిల్లాల వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌలు రైతులకు కార్డులు ఇచ్చి రుణాలు మంజూరు చేసిన ఘనత టీడీపీకి దక్కిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. త్వరలో కౌలుదారులకు మంచి చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. అందులో గత 5 సంవత్సరాలు కౌలు రైతులకి ఎటువంటి పరిహారం కూడా అందించినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు. దీనివల్ల కౌలు రైతులు విపత్తులు వచ్చేటప్పుడు, నష్టపోయేటప్పుడు పూర్తిగా పరిహారం అందక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని చూసి మళ్ళీ మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పగడ్బందీ కౌలు రైతుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించాము. చట్టాన్ని రూపొందించాం. ప్రతి ఒక్కరూ అందరూ కూడా హర్షించారు. ది బెస్ట్ చట్టం ఇది. ఇదే కానీ మీరు అమలు చేస్తే మాకు చాలా మేలు జరుగుతుందని అందరూ ముక్త కంఠంతో ఇది మంచి చట్టమని అందరూ కొనియాడారు. 1-2 పాయింట్స్ కొత్తవి చెప్పారు. అవి కూడా యాడ్ చేస్తాం. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సదస్సులు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక మంచి కౌలుదారుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా